టైమ్ అండ్ వర్క్ ఒక 2 ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, 2 workers A and B are engaged to do a work. A working alone takes 8 hours more to complete the job than if both worked together. If B worked alone, he would need 4.5 hours more to complete the job than they both working together. What time would they take to do the work together? ఇది క్వశ్చన్ ఏంటంటే, ఒక వర్క్ ఉంది. ఈ వర్క్ని ఇది ఒక వర్క్. ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే ఒక ఎక్స్ డేస్లో ఫినిష్ చేస్తారనుకుందాం. ఏబీలు ఇద్దరు కలిస్తే ఈ వర్క్ని మనకు అవర్స్లలో ఇచ్చాడు కాబట్టి అవర్స్లలో అనుకుందాం, ఎక్స్ అవర్స్లో ఫినిష్ చేస్తారనుకుందాం. ఏబీలు ఇద్దరు కలిసి ఈ వర్క్ని, ఒక వర్క్ ఉంది, ఈ వర్క్ని ఒక ఎక్స్ అవర్స్లో ఫినిష్ చేస్తారనుకుందాం. సేమ్ ఇదే వర్క్ని ఏ అలోన్ అయితే ఒక 8 hours మోర్ టైం తీసుకుంటాడు. దేనికంటే 8 hours మోర్ టైం? ఏ అండ్ బి టుగెదర్ ఆ వర్క్ని ఎన్ని అవర్స్లో అయితే ఫినిష్ చేస్తారో దానికంటే ఒక 8 hours మోర్. అంటే ఏ అలోన్ సేమ్ వర్క్ని ఎక్స్ ప్లస్ 8 hours ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని అవర్స్లో ఫినిష్ చేస్తాడంటే, ఏబీలు ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని అవర్స్లో ఫినిష్ చేస్తారో దానికంటే ఒక 4.5 hours మోర్ టైం తీసుకుంటాడు. అంటే బి అలోన్ సేమ్ వర్క్ని బి అలోన్ ఎక్స్ ప్లస్ 4.5 hours ఫినిష్ చేస్తాడు. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే, ఈ ఏ అండ్ బి టుగెదర్ వీళ్ళిద్దరు కలిసి ఈ వర్క్ని ఎన్ని అవర్స్లో ఫినిష్ చేస్తారని అడిగాడు. అంటే మనం ఎక్స్ అవర్స్లో ఫినిష్ చేస్తారన్నాం. అంటే ఆ ఎక్స్ కనుక్కోవాలి. వీళ్ళిద్దరు కలిసి ఈ టోటల్ వర్క్ని ఎక్స్ అవర్స్లో ఫినిష్ చేస్తారని అనుకున్నాం కదా, ఆ ఎక్స్ అవర్స్ కనుక్కోవాలి. సో ఇదంతా చేయకుండా ఏం చేస్తామంటే, డైరెక్ట్ ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది, √= AB. ఏ అంటే ఇక్కడ 8 hours మోర్ అన్నాం కదా, ఆ 8 hours ఇంటూ ఇక్కడ బి 4.5 hours అన్నాం కదా, ఆ 4.5 hours 9/2, 2 1 2 4 4 × 9 36, 36 √6, 6 hours ఆన్సర్. ఏ అండ్ బి టుగెదర్ ఏబీలు ఇద్దరు కలిసి ఈ వర్క్ని 6 hours ఫినిష్ చేస్తారు. ఆన్సర్ 6 hours. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఏబీలు ఇద్దరు కలిసి ఒక వర్క్ని 30 days ఫినిష్ చేస్తారు. ఏబీలు ఇద్దరు కలిస్తే ఒక వర్క్ని 30 days ఫినిష్ చేస్తారు. నెక్స్ట్, బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 20 days. బి అండ్ సి టుగెదర్ బీసీలు ఇద్దరు కలిస్తే సేమ్ వర్క్ని 20 days ఫినిష్ చేస్తారు. ఏ స్టార్ట్స్ ద వర్క్, ఏ వర్క్ స్టార్ట్ చేశాడు, అండ్ వర్క్స్ ఆన్ ఇట్ ఫార్ 5 days. ఏ వర్క్ స్టార్ట్ చేసి ఒక 5 days వర్క్ చేశాడు. 5 days వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే, దెన్ బి టేక్స్ అప్ అండ్ వర్క్స్ ఫార్ 15 days. తర్వాత ఆ వర్క్ను బి తీసుకొని బి వచ్చేసి ఒక 15 days వర్క్ చేశాడు. ఫైనల్లీ సి ఫినిషెస్ ద వర్క్ ఇన్ 18 days. ఫైనల్గా ఏం చేశాడంటే ఆ వర్క్ని ఇంకా సి ఫినిష్ చేశాడు. ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ సి అలోన్ కెన్ డూ ద వర్క్ వెన్ డూయింగ్ సపరేట్లీ. సి ఒక్కడు అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. ఇది క్వశ్చన్ ఏంటంటే, ఏ అండ్ బి టుగెదర్ ఒక వర్క్ని 30 days ఫినిష్ చేస్తారు. బి అండ్ సి టుగెదర్ అయితే సేమ్ వర్క్ని 20 days ఫినిష్ చేస్తారు. అయితే వర్క్ ఏ స్టార్ట్ చేసి ఏ 5 days వర్క్ చేశాడు. తర్వాత దీన్ని బి వర్క్ తీసుకున్నాడు, తర్వాత బి 15 days వర్క్ చేశాడు. ఫైనల్గా ఈ వర్క్ని సి తీసుకొని సి 18 days వర్క్ని ఫినిష్ చేశాడు. అయితే సి అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. ఇది క్వశ్చన్. ఒక వర్క్ ఉంది, ఇది ఒక వర్క్ అనుకుందాం. ఈ వర్క్ని
ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే ఈ వర్క్ని ఒక 30 డేస్లో ఫినిష్ చేస్తారు. సేమ్ వర్క్ని బి అండ్ సి టుగెదర్ అయితే సేమ్ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు. అయితే ఈ వర్క్ని ఏబీలు ఇద్దరు కలిసి 30 డేస్లో ఫినిష్ చేయలేదు. ఈ వర్క్ని బి అండ్ సిలు ఇద్దరు కలిసి 20 డేస్ల వరకు ఫినిష్ చేయలేదు. ఏం చేశారంటే ఫస్ట్ ఈ వర్క్ని ఏ స్టార్ట్ చేసి ఒక 5 డేస్ వర్క్ చేశాడు. అంటే దీంట్లో కొంత పార్ట్ ఏం చేశాడంటే ఏ చేశాడు. ఏ ఒక 5 డేస్ వర్క్ చేశాడు. 5 డేస్ వర్క్ చేసిన తర్వాత ఈ వర్క్ని బి తీసుకున్నాడు. బి తీసుకొని ఈ వర్క్ని ఒక 15 డేస్ చేశాడు. 15 డేస్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ వర్క్ని ఎవరు ఫినిష్ చేశాడంటే సి ఫినిష్ చేశాడు. ఈ రిమైనింగ్ వర్క్ని సి ఏం చేశాడంటే 18 డేస్లో ఫినిష్ చేశాడు. ఇలా టోటల్ వర్క్ని ఇలా ఫినిష్ చేశారు. టోటల్ వర్క్ని ఏ 5 డేస్ చేశాడు, కొంత భాగాన్ని కొంత పార్ట్ని వచ్చేసి బి 15 డేస్లో ఫినిష్ చేశాడు, రిమైనింగ్ పార్ట్ని సి 18 డేస్లో ఫినిష్ చేశాడు. అయితే ఇదే సేమ్ వర్క్ని సి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని మొత్తం ఈ టోటల్ వర్క్ని సి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏ 5 డేస్ వర్క్ చేశాడు, తర్వాత బి ఒక 15 డేస్ వర్క్ చేశాడు, ఫైనల్గా సి 18 డేస్ వర్క్ చేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్ చేసినదంతా ఒక వర్కే. వీళ్ళ ముగ్గురు కలిసి ఎంత వర్క్ చేసినారంటే ఒక 1 వర్క్ చేశారు. వీళ్ళందరూ కలిసి 1 వర్క్ ఫినిష్ చేశారు. ఇప్పుడు ఏ 5 డేస్ వర్క్ చేశాడు కదా, ఈ ఏ 5 డేస్ నెక్స్ట్ బి 15 డేస్ వర్క్ చేశాడు. దాన్ని స్ప్లిట్ చేద్దాం. బి 5 డేస్, బి 10 డేస్గా స్ప్లిట్ చేస్తున్నాం. 5 ఒక 10 టోటల్ 15 డేస్. సి 18 డేస్ని సి 10 డేస్, సి 8 డేస్ అని రాసుకుందాం. ఈక్వల్ టు 1. అంటే 18 డేస్ వర్క్ చేశాడు సి 10 డేస్ వర్క్ చేశాడు, సి 8 డేస్ వర్క్ చేశాడు. అలా స్ప్లిట్ చేశాం దాన్ని అంతే. ఇప్పుడు ఈ పార్ట్ చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 30 డేస్. ఈ టోటల్ వర్క్ని ఏ అండ్ బీలు అయితే 30 డేస్లో ఫినిష్ చేస్తారు. 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అంటే 1/30. 2 డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే 2/30. 3 డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే 3/30. అలా ఏ బీలు ఇద్దరు కలిసి 5 డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే 5/30 ప్లస్ ఈ పార్ట్ చూడండి. బి అండ్ సి టుగెదర్, బీసీలు ఇద్దరు కలిస్తే ఒక వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు. బీసీలు ఇద్దరు కలిస్తే 1 డేకి ఎంత వర్క్ చేస్తారంటే 1/20. 5 డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే 5/20. 10 డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే 10/20 ప్లస్ నెక్స్ట్ సి అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో కనుక్కోవాలి. సి అలోన్ ఆ వర్క్ని ఎక్స్ డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. సి అలోన్ ఆ వర్క్ని ఎక్స్ డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. ఆ ఎక్స్ కనుక్కుందాం. అప్పుడు సి అలోన్ ఈ వర్క్ని ఎక్స్ డేస్లో ఫినిష్ చేస్తే 1 డేలో ఎంత వర్క్ చేస్తాడంటే 1/x. 2 డేస్లో ఎంత వర్క్ చేస్తాడంటే 2/x. 8 డేస్కి ఎంత వర్క్ చేస్తాడంటే 8/x ఈక్వల్ టు 1. 5/1, 5/6, 10/1, 10/2. ఇక్కడ డినామినేటర్ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. దీన్ని కూడా 6గా మార్చుకుందాం. అంటే దీన్ని 3/3తో మల్టిప్లై చేద్దాం. కాబట్టి 6 డినామినేటర్ 6. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమినేటర్స్ యాడ్ చేయొచ్చు. 1 + 3 4 అవుతుంది. 4/6 అంటే 2/3. 2/3 2కి 3కి డిఫరెన్స్ 1. 1/3 అంటే 8/x ఈక్వల్ టు 1/3. దేర్ఫోర్ x ఈక్వల్ టు 24. సి అలోన్ ఆ వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 24. సి అలోన్ ఈ వర్క్ని సి అలోన్ 24 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఆన్సర్ 24 డేస్. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. అన్ని ఎగ్జామ్స్కి వస్తుంది. ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, అన్ని ఎగ్జామ్స్కి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.